మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ నా వందనాలండి. మనలను ఆధ్యాత్మికంగా బలపరిచే అనుదిన ఆత్మీయ ఆహారం. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. యోహాను సువార్త 11వ అధ్యాయము 40వ వచనం. పిల్లరా, ఈ యొక్క వాక్య భాగాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే తన కుమారుణ్ణి బలియమ్మని దేవుడు ఎందుకు అడిగాడో అబ్రహాముకి అర్థం కాలేదు. కానీ అతనికి దేవుని మీద నమ్మకం ఉంది కాబట్టి దానిని నిర్వర్తించి దేవుని మహిమను తన కుమారుడు తిరిగి తనకు దక్కడాన్ని కళ్ళారా చూశాడు. మోషే జీవితంలో కూడా దేవుడు తనను అరణ్యములో 40 సంవత్సరములు ఎందుకు ఉంచాడో మోషేకి అర్థం కాలేదు. కానీ అతనికి నమ్మకం ఉంది. దేవుడు ఇశ్రాయేలీలను బానిసత్వపు చెర నుండి విడిపించినప్పుడు, అరణ్యములో అద్భుతములు చేసి వారిని నడిపించుచున్నప్పుడు దేవుని యొక్క పిలుపును అతడు గుర్తించాడు. అంతేకాదు, యోసేపుకు కూడా అర్థం కాలేదు. తన అన్నల యొక్క కోపం, అన్యాయముగా ఒక స్త్రీ మోపిన నేరం, అన్యాయపు కారాగారవాసం, వీటన్నిటినీ కూడా భరిస్తూ తన నమ్మకాన్ని నిలుపుకున్నాడు. వీటన్నిటి ద్వారా సమకూడిన దైవ చిత్తాన్ని, మహిమను కనుగొన్నాడు. ఈ యాకోబుకు తన ముద్దుల కొడుకైన యోసేపు తన నుండి దూరమయ్యేలా దేవుడు ఎందుకు చేశాడో అతనికి అర్థం కాలేదు. కానీ ఆ కొడుకే ఐగుప్తు సామ్రాజ్యానికి ప్రధానమంత్రి అయి కరువులో తనను, తన జాతిని ఆదుకున్నప్పుడు దేవుని మహిమను కళ్ళారా చూశాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో కూడా ఒకవేళ ఎలానే అర్థం కాక కొట్టుమిట్టాడుతున్నావేమో. నాకు ఇష్టమైన వాటిని నా నుండి దేవుడు ఎందుకు దూరం చేశాడు? బాధలు నన్ను ఎందుకు తరుముతున్నాయి? దేవుడు నన్ను ఈ ఇరుకుదారుల గుండా ఎందుకు నడిపిస్తున్నాడు? నా దృష్టికి మేలైనదిగా కనపడే నా పథకాలన్నిటినీ కూడా విఫలమైపోతున్న ఎందుకో అర్థం కావడం లేదని నువ్వు అనుకుంటున్నావేమో. నీకు అత్యవసరమైన ఆశీర్వాదాలు దయచేయడానికి దేవుడింత ఆలస్యం చేస్తున్నాడేమిటి అనుకుంటున్నావేమో. ప్రియ స్నేహితుడా, నీ జీవితంలో దేవుడు చేస్తున్న వాటన్నిటినీ కూడా నువ్వు అర్థం చేసుకోవాల్సిన అవసరం నీకేమాత్రం కూడా లేదు. ఎందుకంటే నువ్వు అర్థం చేసుకోవాలని దేవుడు అనుకోడు. నీ చిన్న బిడ్డ నీ పనులన్నిటినీ కూడా అర్థం చేసుకోగలుగుతున్నాడా? లేదు కదా. అందుకనే కేవలం నమ్మిక మాత్రం ఉంచు. ఒక దినాన నీకు అంతుబట్టని ఈ విషయాల్లో దేవుని మహిమను చూస్తావు. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనంలో ఈ మాటలను మనం చూస్తాం.